ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆలస్యం అమృతం విషయం అవ్వకముందే వచ్చిన పని పూర్తయిపోవాలా? అలాగే అఖిలమ్మ, అయినా ఆ పని ఎంతసేపు? పార్టీ ఆఫీసుకు పంపించాల్సిన డబ్బంతా లాకర్ గదిలో సిద్ధంగా ఉంది. దాన్ని బండిలోకి లోడ్ చేసి పంపించేయడమేగా మిగిలింది. ఇదిగో జనరల్ మేనేజరు, ఒకసారి వెళ్ళారా? సరే, నువ్వు కానీ త్వరగా బండి ఒకటి సిద్ధం చేయి, మెటీరియల్ తీసుకెళ్ళాలి. ఆల్రెడీ బండ్లన్నీ ఫుల్ లోడ్ అయి ఉన్నాయి. వాటిని ఇప్పుడే అన్లోడింగ్కి పంపిస్తున్నాను సార్. సర్లేవయ్యా, ఏదో ఒక బండాపు. వేరే సరుకు ఒకటి ఉంది, ముందు దాన్ని దింపిరమ్మని చెప్పు. వేరే సరుకా? ఏంటా సరుకు? బావుగారు, ఆ వివరాలన్నీ ఏడ్నే మాట్లాడుతూ ఉంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోద్ది. తీసుకెళ్లి చూపించి ముందదంతా బండ్లోకి ఎక్కించండి. సరే సరే, నువ్వు రావయ్యా. రావయ్యా జిఎము, రా. ఇదిగో, ఇది కూడా. ఇదిగో బాబు, ఈ డబ్బు పార్టీ ఆఫీసులో. ఇదిగో జిఎమో, జిఎమో. ఏదో సరుకు అన్నారు, ఈ డబ్బంతా ఏంటి? అరే వినవయ్యా, ఆ డబ్బంతా బండిలోకి ఎక్కించి తీసుకెళ్లి పార్టీ ఆఫీసులో అన్లోడ్ చేయాలి. ఇదంతా బ్లాక్ మనీ కదా? గట్టిగా మాట్లాడకయ్యా. సో వాట్? అయినా అవన్నీ నీకు అనవసరం. చెప్పిన పని వర్కర్స్ తో చేపించు, సరిపోతుంది. వర్కర్స్ తో చేయించడం అంటే ఫ్యాక్టరీ వర్క్ అయితే చెప్పి చేయించడం నా డ్యూటీ. కానీ ఇలా బ్లాక్ మనీని పార్టీ ఆఫీస్కి దొంగచాటుగా తరలించే తప్పుడు పని చేయడం నా డ్యూటీ కాదుగా. ఏందబ్బి, ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండవే? నేనేం పని చెప్తే అది చేసేదే ఏడని పని, అంతేగాని తప్పు ఒప్పు అని మాట్లాడితే ఎట్టా చెప్పు? అంటే మీరు చేసే అవినీతి పనుల్లో మన కార్మికుల్ని కూడా భాగస్వాములుగా చేర్చుకుంటున్నారా? సీ మిస్టర్ వెంకీ, వాళ్ళు చేసే ఒక గంట మోత పనికి ఇన్ని మాటలేం అక్కర్లేదు. పార్టీ ఆఫీస్ దగ్గర డబ్బు దింపేసి మళ్ళీ వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, సరేనా? ఆ మధ్యలో బండిని పోలీసులు పట్టుకుంటే, దొంగ డబ్బుతో దొరికారని వర్కర్స్ని అరెస్ట్ చేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏందబ్బి, చిటికెడు పని చెప్తే ఓ పెద్ద గంగాళవంత సీన్ చేసి చూపిస్తుండావో? విషం చిటికెడైనా గంగాలం నిండా ఉన్న పాలని సైతం విషంగా మార్చగలవు. నా కార్మికుల్ని మీ విషపు పనులకు పావులుగా వాడతానంటే అది కుదరని పని. ఇక్కడి నుంచి ఒక్క బండి కూడా మీరు చెప్పిన పని చేయడానికి రాదు. హలో, ఏంటి నీ ఓవర్ యాక్షన్? ఇది ఓవర్ యాక్షన్ కాదమ్మా, క్యారెక్టర్కు ఉండే స్ట్రెంగ్త్. అలాంటివి మీకు పెద్దగా తెలిసిండవులే. అమ్మీ, ఆ పని అవ్వదు, మనం చెప్పిందేది చేయనని అంటా ఉండాడుగా. ఆ అబ్బి గురించి తెలిసి కూడా ఇంకా ఎందుకు మాట్లాడతావు? వదిలెయ్యి. అట్నే అబ్బి, చెప్పినావు కదా, నువ్వు పో మరి.